పరిస్థితి గురించి కూడా రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఈవీఎం ట్యాంపరింగ్ లని, మొన్న బీహార్ ఎలక్షన్ సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ అనర్హత ఓట్లు కానివ్వండి, ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్ అంటున్నారు. నిజమేనా? గట్టిగా పెద్ద అనుభవం కూడా పేలుస్తానంటున్నారు కదా, సాక్ష్యం ఉందంటున్నారు. అది వాస్తవం సార్. ఎందుకంటే అది పక్కాగా తెలిసిపోతుంది. అధికారంలో ఉండేవాడు ఇన్ని చేసినా కూడా వాడికి డిపాజిట్లు కూడా లేకుండా చేశారంటే అది కారణం ఏంటంటే మోదీ సర్కారు, మోదీ చంద్రబాబు కుమ్మక్కయ్య చేశారండి. ఇది పక్కాగా. లేకుంటే జగన్ గారు ఓడిపోయే స్థితి లేదు. కనీసం ఎంత ఇదైనా సరే 80-90 సీట్లలో వచ్చేవాడే తప్ప పోయేవాడేం కాదు. ఎలా ఉంది సార్? ఆ సంక్షేమ పథకాలకే మళ్ళీ పేర్లు మార్చి అవే ఇస్తున్నారు కానీ ఎక్కడా కూడా పారదర్శకత్వం లేదు. ఎవరైనా ఏదైనా రాకపోతే ఎక్కడ అడగాలో కూడా అర్థం కావట్లేదు. సచివాలయాలకు వెళ్తే తెలియదు అంటున్నారు. పైనుంచి ఈ రోజు డేట్ ప్రకటిస్తే వారానికో 10 రోజులకో పడతాయి, డబ్బులు లేవంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? గతంలో ఆయన అన్నీ కూడా టెన్షన్గా ఇచ్చారు కదా కరోనా ఉన్నా కానీ. అది జగన్ గారు ఏంటంటే అధికారంలో ఉండే వాళ్ళకి అధికారం లేకుండా డైరెక్ట్గా ప్రజలకు వచ్చేటట్టు చేశాడు. వీళ్ళది అలా కాదండి. వీళ్ళదంతా ఏంటంటే అధికారులదో మాట, వీళ్ళదో మాట. అంతే. మాయ ప్రభుత్వం అంటే మాయలాగానే ఉంటుంది. ఎలా ఉండబోతుంది సార్? రేపేదో ఉచిత పథకాలు ఇంకా ఉన్నాయి. చూస్తే నిరుద్యోగ భృతి P4కి యాడ్ చేశారు, ఏదో పేదరిక నిర్మూలన అంటున్నారు. ఇటుపక్క చూస్తేనేమో ఒక పక్క అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఫ్లాట్లు అలౌట్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటేనేమో అన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే వాసిపోతుంది ఒక్కొక్క ప్రజలకి ఏదైనా కొనాలన్నా నిత్యావసర సరుకులు. ఎలా ఉంది 14 నెలలు అసలు ఎలా ఉంది? ఏమండి, జనాలు కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఏమన్నారు, ఇలా ఇస్తున్నాడు ఇలా పీక్కుంటున్నారని డైలాగులు కొట్టారు. వాడు ఈరోజు ఆయన అదే రకంగా ఉందిగా. వాడు ఈరోజు ఎందుకు జనాలు నోరు ఇప్పట్లేదు? ఏంటంటే జనాలు ఇంకా 2 సంవత్సరాలు జరిగితే కానీ ఇది ఎంత భాగవతం బయటపడదు. ఏమో సార్ చెప్పలేము. ఎందుకంటే పైన మోదీ సర్కారు ఉన్నంత వరకు మోదీ సర్కార్ని దింపితే ఏమన్నా అవకాశం ఉంటుంది. మోదీ పైన కేంద్రము పోవాలి. కేంద్రం పోతే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా బాగుపడింది. అది 14 నెలలు కూటమి ప్రభుత్వ పాలన. అందులోనూ కూడా నిన్న మంగళగిరి కేంద్రంగా జాతీయ కార్మికుల దినోత్సవం ఏదైతే ఉందో చేనేత కార్మికులకు సంబంధించి జరిపారు. 200 యూనిట్ల నుంచి 500 వరకు కరెంట్ ఫ్రీ అంటున్నారు వాళ్ళకి. మరమగ్గాలకు కానివ్వండి, చేతి మగ్గాలకు కానివ్వండి. ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు కూడా మాట్లాడారు, ఈ యొక్క నియోజకవర్గంలో నేను ఓడి గెలిచాను, ఖచ్చితంగా త్రిబుల్ ఇంజిన్ సర్కారులో అన్ని నిధులు విడుదలవుతాయి అంటున్నారు. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. దేనికైనా ఎలా నిధుల మాట పక్కన పెట్టండి కానీ ప్రభుత్వం వచ్చింది కానీ ప్రభుత్వం ఏమి సరిగ్గా పనిచేయట్లేదు సార్. ఉచిత పథకాలు అంటున్నాడు. ఉచిత పథకాలు ఈకపోయినా పర్లేదు కానీ పేదల కడుపు కొట్టుకుంటే చాలు సార్. ఇవాళ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి చూడండి. జనాలు కొనలేని స్థితిలో ఉన్నారు. కరెంటు బిల్లు కనీసం ఇంటికేసి తాళం వేసిన ఇంటికి కూడా 450-500 కరెంటు బిల్లు వస్తుంది సార్. ఇదేం ప్రభుత్వం సార్ ఇది? చెప్పండి. అంతా ఏదైనా ఒక వ్యవస్థకు సంబంధించి ఏదైనా తెలియాలంటే ఇన్ఫర్మేషన్ గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా. ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉందా? పర్లేదు. ఏం కన్ఫ్యూజ్ సార్? వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ప్రతి ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సచ్చినట్టు స్టోర్లకు వెళ్ళి పడుగాపులు కాసి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏం పరిస్థితి, ఏం పద్ధతి సార్ ఇది? ఉన్న రాష్ట్రాలు అయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి చేనేత కార్మికులకి మంగళగిరిలో చీరలు వేసేవాళ్ళు ఉంటారు కదా మగ్గాల పైన, వాళ్ళకి కూడా కరెంట్ ఫ్రీ అంటున్నారు 500 యూనిట్ల వరకు. మనకైతే లేదు. ఎలా అనిపిస్తుంది? నిన్న జాతీయ దినోత్సవం చేశారు అక్కడ మంగళగిరిలో. అట్లాగే అసలు పథకాలు, సంక్షేమ పథకాలు మీకేం అందుతున్నాయి? నాకేం అందుతున్నాయో మామూలు పింఛనే, ఇంకా పథకాలు ఏమి లేవు. సంవత్సరంలో పెన్షన్ కూడా కరెక్ట్ టయానికి వచ్చి పొద్దున్నే ఇస్తున్నారు. పింఛన్ మాత్రం కరెక్ట్గా ఇస్తున్నారు. ఇంకా బస్సు స్టోర్ బళ్ళు తీసేశారు. స్టోర్లో బియ్యాలు తెచ్చుకుంటున్నాం. చేయూత డబ్బులు 45 సంవత్సరాల వాళ్ళకి లేదయ్యా. ఈ మధ్య బస్సులు అన్నారు, ఆ బస్సులు కూడా లేవు. అసలు 15 అంటున్నారు కదా ఈ నెల అంటారు కానీ అయ్యా, ఇంకా వాళ్ళ దయ అంతనంటారా? వాళ్ళ దయ ఎలా ఉన్నాయి మరి చూస్తే? నిత్యావసర సరుకులు అయ్యా, ఇళ్లల్లో పనులు చేస్తున్న వాళ్ళకి ఈ తినాలంటే కష్టంగా ఉంది. ఇళ్లల్లో జీతాలు తక్కువ, మేము కొనుక్కొని పిల్లలకి పెట్టాలంటే తక్కువ. ఏదో కొడుకులు పెట్టకపోయినా, కోడళ్ళు పెట్టకపోయినా, దేవుడి దేవాల గవర్నమెంట్ పెడుతున్నాడంటే ఇది లేదు.
ఇంకెట్టా బతకాలి? ఆరోగ్యరీత్యా మరి ఆరోగ్యశ్రీలో చూపించుకోవాలంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? గతంలో ఉండేది ఇప్పుడు తీసేసి ఆరోగ్య భరోసా చేశారు దాన్ని. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ వర్కౌట్ అవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో లేదు. లేదు, అయినంతవరకు మేము వెళ్ళలేదయ్యా. ఇక్కడ అక్కడ తిరిగి ఇది చేసే కన్నా మంగళగిరి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటాం, ఆధార్ కార్డు తీసుకెళ్ళి. ఆ మోడీ హాస్పిటల్లో కొంచెం పర్వాలేదు, తక్కువ తీసుకుంటారు డబ్బులు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేది? అప్పుడు కూడా పర్లేదా? అప్పుడు పర్వాలేదయ్యా, చేత డబ్బులు కరెక్ట్గా వచ్చాయి. ఇది పింఛన్ కూడా ఆయన కరెక్ట్గానే ఇచ్చారు. తర్వాత చిన్న మతక కథ ఈ ఆటో వాళ్ళు బాగానే బతికారు. ఇప్పుడు వాళ్ళు కుంగిపోతున్నారు రైతులకి. మరి వాళ్ళు మేలు చేస్తున్నారో లేదో మనకి తెలియదు కానీ అయ్యా కష్టమే, ఇప్పుడు కష్టమే. ఆయన ఏమంటున్నారంటే అంత లోపభూయిష్టంగా ఉంది, ఎవరికి ఏమొస్తున్నాయో తెలియట్లేదు కరెక్ట్గా అంటున్నారు ఆయన. ఏమొచ్చినాయి అయ్యా, గ్యాస్ డబ్బులు మాత్రం వేసారు 2 తడవలు దేవుడి దయ వల్ల. ఇక ఇయే కానీ బీదా సాదాకి చూడాలయ్యా. రోడ్లు పర్లేదా? రోడ్లు రోడ్లతో మనకేం సమస్య ఉంది? తిన్నగిన తేడా వస్తే పడతాం, లేకపోతే బక్క ఇది చేస్తాం. రోడ్లు మనకి వేస్తారయ్యా. అంటే పోయినసారి ఎలక్షన్స్ అన్ని కుంభకోణం జరిగినాయి అని రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు. జగన్ గారికి సపోర్ట్గా కూడా ఆయన కొన్ని ఈ మధ్య మాట్లాడుతున్నారు, సోనియా గాంధీ కొడుకు. జగన్ బాగానే చేశారయ్యా నా వరకు. మరోసారి అవకాశం ఉంటుందా మరి ఈసారి? దేవుడి దయ వల్ల ఆయన వస్తాడు అనుకుంటున్నారు. ఈయన చేసే పథకాలన్నీ ఇప్పుడు ఆయన ఎక్కి కూడా సంవత్సరం అవస్తుంది కదయ్యా, అందు కదా. మరి ఏమి ఇచ్చారు? ఆ గ్యాస్ డబ్బులు, ఆ పింఛనే, ఆ పింఛను 200 కాడి నుంచి వస్తున్నాయి, దానికి ఏం లేదు. 4,000 ఏదో చేసినట్టున్నారు. 4,000 అంటే ఆయన 3,000 ఇచ్చేవాడు. ఈయన గెలవాలని చేయాలని 4,000 చేశాడు. దానికి కొరవ ఏం లేదు నాన్న. ప్రజలకు పనులు ఉంటున్నాయా? ఒక 14 నెలలు అవుతుంది కదా వీళ్ళు వచ్చి, చేతి పనులు, ఈ హమాలీ పనులు, లేకపోతే ఈ కాంట్రాక్ట్ తెలీదు. నేను ఇళ్లలో ఓళ్ళు పని చేసుకుంటా. టాపీ పనులు ఏమన్నా జరుగుతున్నాయా? టాపీ పనులు అంటే వాళ్ళకి కష్టంగానే ఉంది నాన్న, ఏదైనా కష్టమే అయ్యా. కూలి వాళ్ళు, ఇళ్లలో పనులు చేసేవాళ్ళు పరాలా. ఉద్యోగస్తులు ఏంటంటే నెల సరుకులు తిన్నా వాళ్ళకి ఎక్కడన్నా మూల 1 రూపాయి ఉంటుంది, మాకు ఉండవు. ఇవన్నీ వండుకొని ఇప్పుడు కిలో కూర తినాలంటే తినగలుగుతామా? ఏదో గవర్నమెంట్ ఇస్తే దేవుడి వల్ల తినగలుగుతాం. ఆ ఇళ్లల్లో ఏముంది, పని చేసుకుంటే 500, 1000 రూపాయలు, 2000 పన్నులు బట్టి ఇస్తారయ్యా. మరి తినాలి కదా. ఏందంట ఇది చూడండి, 150 రూపాయలు. ఏమన్నా ఉన్నాయా దీంట్లో? ఏమీ లేవు. పరిపాలన అయింది. అయితే ఏంటంటే నిన్న మంగళగిరిలో కూడా సమావేశం పెట్టారు బాబు గారు. చేనేత కార్మికులకు కూడా ఒక 25,000 చేతి సహాయం అందిస్తాము, 200 యూనిట్ల వరకు కూడా చేతి వృత్తులకు సంబంధించి ఏదైతే మగ్గాలు ఉంటాయో దానికేమో కన్సెషన్ అంట, మరమగ్గాలకేమో 500 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉండదు అంటున్నారు. ఎలా ఉంది? ఏమోనయ్యా, ఎంత మట్టుకి అట్లాంటిది ఏమీ లేదు, మామూలుగానే వస్తుంది బిల్లు. కరెంటు బిల్లు ఏమో తక్కువ రావట్లా. అంటే నిన్న చేనేత కార్మికులు ఉంటారు కదా, ఈ చీరలు నేసేవాళ్ళు, వాళ్ళకి మంగళగిరిలో చెప్పారు. వాళ్ళు ఎవరికో కాదుగా, మనకు రావాలి కదా. ఇక్కడ ఎలా ఉంది? మీకు ఎలా ఉంది? ఇక్కడ మాకు మామూలుగానే ఉంది, ఎందుకంటే అంత ఇదిగా ఏమీ లేదు. ఏమేమి పథకాలు వస్తున్నాయి? పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఒకటే వస్తుంది. ఇది మన ఈ పిల్లలకి అమ్మఒడికి అన్నమాట అట్లాంటివి ఏం లేవు. రైతులు పెట్టుబడి సాయం అన్నారు, చాలా మందికి కూడా పడలేదు అంటున్నారు, నిజమేనా? రైతులు పెట్టుబడి అని చెప్పాలంటే మొన్న ఏదో మా ఆవిడకి ఆ పొలం ఉంది, ఆ పొలం ఉంది ఏదో వచ్చిందని చెప్పి అన్నారు, కానీ అది పోస్ట్లో వస్తుందని చెప్పి అన్నారు, కానీ అది ఎంత మట్టుకి వచ్చిందో లేదో కూడా తెలవదు. మా ఆవిడ కేంద్రం ఇచ్చే 2,000 పడుతున్నాయి కానీ రాష్ట్రం ఇచ్చే పట్టలేదని చాలా మంది అంటున్నారు. ఏం రావట్లేదు అయ్యా, ఏం రావట్లా. మరి ఇటు పక్క చూసుకుంటే ఈ సంక్షేమ పథకాల్లో ఈ రేషన్ మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు కదా, ఇబ్బందిగా ఏమన్నా ఉందా? గతంలో డోర్ డెలివరీ లేదు, బాగానే ఉంది. కంటిన్యూషన్గా బాగానే ఇస్తున్నారు, శుభ్రంగా బాగానే ఉంది. 15వ తారీఖు ఇస్తుంది, శుభ్రంగా 15 నుంచి ఇక ఆపేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నారు, ఓట్లు అంతా కుంభకోణాలు జరిగాయి అంటున్నారు, నిజమేనా? లేదు, అట్లాంటిది కుంభకోణం. ఈవీఎం ట్యాంపరింగ్లు, అనర్హత ఓట్లు కూడా నమోదైనవి అంటున్నారు. లేదు, అదంతా ఏంటంటే అదంతా ఏంటంటే మామూలుగా మాట్లాడేది రకరకాలుగా మాట్లాడతారు, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా బాగుంది, అసలు అన్ని రకాలుగా కానీ ఏదైనా సరే చాలా ఇదిగా చేస్తున్నాడు.
అని అన్ని రకంగా అన్నీ బాగానే ఉన్నాయి. మరి అమరావతి ఇటు పక్క రైతులకు కానివ్వండి, ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు కదా, చీరలు నేసే వాళ్ళకి కూడా ఈ యొక్క రాయితీలు ప్రకటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ల్యాండ్లు ఫ్లాట్లు ఇస్తారంట ఈ నెలాఖరు లోపల. గతంలో భూములు ఇచ్చారు కాబట్టి. ఇటుపక్క చూసుకుంటే వీళ్ళకేమో 500 యూనిట్లు 200 యూనిట్లు రకరకాలుగా చెబుతున్నారు ఫ్రీ అని. ఓ 25,000 సహాయం కూడా చేస్తారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అయ్యా, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మా అమ్మాయికి గన్నవరంలోనే అంతకుముందు ప్లాట్ ఇచ్చారు, ఏది జగన్ ఉన్నప్పుడు. మరి అది వచ్చిన దాకా కూడా నమ్మకం లేదు. మరి ఆ పిల్లకి చూస్తేనేమో ఆవిడకి మరి ఇల్లు లేదు, ఏమీ లేదు మా అమ్మాయికి. ఆ అమ్మాయి కూడాను అంతకుముందు ఇదే చేసేది, మన ఆరోగ్యశ్రీ మీద చేసేది కదా. ఆ అమ్మాయికి పిల్లలకి అందరికి పింఛన్లు గింఛన్లు ఇవ్వడం, మాలాంటి వాళ్ళందరికి పింఛన్లు ఇచ్చేయని చేస్తూ ఉండేది. ఆ పిల్లకి కూడా ఏ ఆధారం కూడా లేకుండా చేశారు. లోకేష్ గారు కూడా నిన్న మాట్లాడారు, మంగళగిరి సంక్షేమానికి నేను కట్టుబడి ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారితో అన్ని చెప్పి కూడా నిధులన్నీ విడుదల చేపిస్తున్నాను, ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. పైన మోడీ, ఇక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది? ఓడిపోయిన చోట నేను గెలిచాను అంటున్నారు మళ్ళీ. చాలా సూపర్, బ్రహ్మాండంగా, చాలా బాగుంది, అసలు చాలా బాగుంది, అసలు అంతా బాగానే ఉంది, బ్రహ్మాండం. చూస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఏంటంటే ఎక్కువ సంక్షేమం ఫోకస్ చేశాయి, చేతిలో డబ్బులుంటే పేదవాళ్ళకు బాగుంటుంది అనేది ఆ ప్రభుత్వ ఉద్దేశం. డెవలప్మెంటు, ఇన్కమ్ రీజనరేషన్ ఉంటే బాగుంటుంది అనేది ఈ ప్రభుత్వం నినాదం. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పథకం అన్న, అంటే ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇప్పుడు జగన్ గారి దానికి వచ్చేటప్పటికి ఏంటంటే లేబర్ స్టార్టింగ్ నుంచి అందరినీ లేబర్ని పట్టించుకునేవాళ్ళు. ఈయనంటే ఏంటంటే ముందు క్యాపిటల్ అనేది డెవలప్ అయిన తర్వాత ఏదైనా వస్తుంది, ఒక పెట్టుబడి కానీ ఏదైనా. ఈయన చేసే పద్ధతి కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఈయన అమలు చేసే పథకాలు ఇప్పుడు ఫ్రీ బస్ అనే దానికంటే ఇంకా ఏదన్నా వేరేది ఏదైనా, ఇప్పుడు ఫ్రీ బస్ కంటే ఇచ్చేదానికంటే ఈ ఒక జర్నీకి వచ్చి ఒక 9 రూపాయలు 10 రూపాయలు అవుతాయి అన్న లోకల్లో తిరగడానికి. దాని బదులు ఇంకేదైనా స్కీమ్ ఏదైనా స్టార్ట్ చేసి అది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఏదైనా పూర్ పీపుల్ ఏదైనా ఇంకేదైనా అవసరం ఉన్న వాళ్ళకి చేస్తే బెటరు. ఒక పక్క చూసుకున్నట్లయితే గత 10 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు కానీ జనరల్గా మీడియా ముఖంగా కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు, ఎవరైతే మాజీ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్, ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ఏదో అనుభవం పేలుస్తున్న నా దగ్గర ప్రూఫ్ ఉందంటున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇదంతా దాంట్లో దొంగ ఓట్లు వచ్చినాయని ఆయన నిన్న పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియాలి. ఆయన చెప్పడం అయితే ఆయన దగ్గర ఉన్న విత్ ప్రూఫ్తో సహా ఆయన డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. మరి వాటిలో అయితే ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క ఇండివిజువల్ హౌస్లో 80-90 ఓట్లు ఉన్నాయని ఇల్లీగల్ ఓట్స్ అని చూపిస్తున్నాడు. మరి అది ఎంతవరకు నిజమో కాదు అనేది ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది రెస్పాన్స్ అవ్వాలి. ఇలాంటి అభియోగాలు వస్తున్నాయి. ఒక పక్క కొన్నాళ్ళ క్రితం ఏంటంటే ఈసీ ఇచ్చిన ఓటర్ కార్డు పనిచేయదు అంటాం. ఇలాంటివన్నీ కూడా కొంచెం ఏంటంటే వాటి మీద అనుమానాలు వస్తున్నాయి. దాని ద్వారా ఇచ్చిన ఏదైతే ఆ పాస్పోర్ట్ పనిచేసిద్ది అంటున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన కార్డు పనిచేయకపోవడం ఏంటి? అదే అన్న, అదే దాన్ని బట్టి కొన్ని వ్యతిరేకత ఉంది. ఈసీ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదని ఆయన చెప్తున్నాడు. అదైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబాలకు వచ్చి 80-90% ఓట్లు అనేది ఉండడం అనేది చాలా రాంగ్. అది ఇంకా ప్రీ ప్లాన్గా ఇంకా ఫర్దర్గా ఇంకా ప్రూఫ్స్ అనేది చూపిస్తే చాలా మంచిది. ఎందుకంటే దట్ ఈవీఎంలు అనే ట్యాంపరింగ్ అవుతుంది అని ఆయన ముందుగానే చెప్పాడు. అలా కూడా జరుగుండొచ్చేమో. అందుకని డెవలప్డ్ అయిన కంట్రీస్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా జరుగుతుందంటే బ్యాలెట్ ఓటింగ్, అలా నెక్స్ట్ అప్కమింగ్ ఓటింగ్లో అయినా బ్యాలెట్ పెడితే మనకు చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మంగళగిరి కేంద్రంగా చేనేత కార్మికులకి ఎవరికైతే ఉన్నారో 200 యూనిట్ వరకు చేతి మగ్గాలకి, 500 యూనిట్ల వరకు మరమగ్గాలకి ఫ్రీ అంటున్నారు. ఒక 25,000 చేయూత సాయం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈసారి ప్రమోట్ చేస్తాము, బ్రాండ్ ప్రమోషన్ చేనేత ఏదైతే వర్క్స్కి సంబంధించి అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళకి కొద్దిగా ఉపశమనమేనా? అటు సైడ్ కంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనంతపురం అటు సైడు రాయలసీమ సైడ్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఇటు మంగళగిరి ఇటు సైడ్ ఎక్కువ ఉన్న ల్యాండ్లైన్ అమ్మేసుకుని వేరే డెవలప్లు చేసుకుంటున్నారు తప్ప వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ. అటుకంటే ఇంకా ప్రజెంట్ ఇంకా ఎవరెవరు అనంతపురం రాయలసీమ సైడు ఇంకా లో పీపుల్ సైడ్ అటు ఉన్న వాళ్ళు చూసుకుంటే అటు చెక్ చేసి అటు వాళ్ళకున్న అభిప్రాయం బట్టి వాటికి ఇవ్వడం బెస్ట్ అనిపిస్తుంది. ఇటువంటి ఆల్రెడీ బాగా ఫ్లరిష్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకున్న ల్యాండ్లు అమ్ముకొని కోటేశ్వర్లు అయ్యేది. వాళ్ళకంటే ఇటు సైడు వేరే అనంతపురం రాయలసీమ సైడు అటు సైడ్ ఎక్కువ ఇచ్చి అటు డెవలప్ చేయడం బెస్ట్ ఏమనిపిస్తుంది. ఫైనల్గా చూసుకుంటే లోకేష్ గారు కూడా మాట్లాడారు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. మంగళగిరికి సంబంధించిన నియోజకవర్గాల నిధులు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారితో పోరాడి నేను తీసుకొస్తానని ఆయన ముందే అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పైన? కేంద్రంలో మోడీ, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఇది మన మంగళగిరి గల్లీలో నేను అంటున్నారు. అదే ప్రస్తుతానికైతే ఆయన పోలవరం ఒకటి బాగానే చేస్తున్నారన్న. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగుంది, కంపెనీస్ తీసుకొస్తున్నారు.
మోడీ సర్కార్ సంబంధించినటువంటి మనకి ఏదైనా సపోర్ట్ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ లేనిదే యాజ్ ఏ స్టేట్గా మనం ఏం చేయలేం. మనం వాళ్ళ సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ అయితే బాగానే జరుగుతుందన్న. ఎలా అవుతుంది? రైతులకు మొన్న పెట్టుబడి సాయం విడుదల చేశారు ఒక వారం క్రిందట. ఎలా అనిపిస్తుంది? 20,000 పెట్టుబడి సాయం మొదటి దఫంలో 7,000 అన్నారుగా. వ్యవసాయం చేసేవాడిని కాదు, పెట్టేవాడిని కాదు, అది కూలి పని చేసుకున్నాను. పెన్షన్ ఒక అర్హులేనా మీరు? నెల 1వ తారీఖు వస్తుందా లేకపోతే ఇబ్బంది అవుతుంది? లేదు, ఆ ఇబ్బంది ఏం లేదు. మరి రేషన్ కూడా డోర్ డెలివరీ లేదు, ఇప్పుడు డిపోల్లో తీసుకుంటున్నారు స్టోర్లోకి వెళ్ళి. మరి ఎలా ఉంది? అతను ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది ఏమీ లేదు, కాకపోతే ఒక 10 నిమిషాలు నుంచోవాల్సి వస్తుంది అంతే. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి కేంద్రంగా మాట్లాడారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు చేతి మగ్గాల పైన కన్సెషన్. ఇటుపక్క చూసుకుంటే మరమగ్గాలు, కరెంటుతో పనిచేసే మరమగ్గాలకేమో 500 యూనిట్ల వరకు కన్సెషన్ ఇస్తున్నారు. ఒక 25,000 పెట్టుబడి సాయం కింద చేతికి ఇస్తారంట. ఎలా ఉంటుంది? మాకు ఏమి లేవు, కూలి ఓన్లీ కూలి. ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదండి, బాగానే వస్తుంది. పర్లేదా? రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడే వచ్చారు కదా వీళ్ళు కూడా. ఇక ఇవన్నీ మాది అక్కడ నుంచి ఏదో పిల్లలు చూడటానికి వచ్చాను, వెళ్ళిపోతాను. పిల్లలకి స్కూల్లో డబ్బులు పడినాయా? ఈ తల్లికి వందనం అని చెప్పేసి తల్లి కొంతమంది పడ్డాయండి, కొంతమంది పడ్డాయి. ఇచ్చారా? కొంతమంది పడ్డాయి, కొంతమంది పడ్డాయి. ఎలా ఉంది గత ప్రభుత్వం జగన్ కంటే ఇప్పుడు ఇది బాగుంది లేదా అదే బాగుంది? మేమేం చెప్పాం, అంటే మీకు వ్యత్యాసం ఉంటుంది కదా కొంచెం. మాకు వ్యత్యాసం అనేది ఏం లేదు, అందరూ ఒకటే. గతంలో కూడా వచ్చినాయి పథకాలు, అప్పుడు వచ్చింది ఇప్పుడు. అంటే అప్పుడేం వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా, కొద్దిగా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏముందా? మరి ఎలా ఉంటుంది? పైన రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ వాళ్ళకి గెలిచారు వీళ్ళు అంటున్నారు. నిన్న మొన్న కూడా అదే అడావుడి. నిజమేనండి, మేము చదువుకోలేదు, మూటోళ్ళం. నువ్వు ఇన్ని అడిగితే నేనేం చెప్పలేను. ఎలా ఉంటుంది? రైతులకు బాగానే ఉందా? అమరావతి అయితే బాగుంటుంది అంటున్నారు, ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, మంచిదేనా? తెలియదండి. ఓకే బాబాయ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.